ఉచితంగా అమలు చేయాలి. ఎల్ఆర్ఎస్ ఉచితంగా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కుప్పల రాజశేఖర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం మరి సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రస్తుత ఎంపీటీసీలు, కేఎస్ఏలు, డైరెక్టర్లు, అధ్యక్షులు అందరికీ కూడా మరి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చేది మా ప్రభుత్వమే, వచ్చిన తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ విధాన్ని ఉచితంగా చేస్తామని వాళ్ళు అప్పుడు అన్ని కూడా మాటలు మాట్లాడే ఎన్నికల సందర్భంలో. మరి నేడు ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆ రెగ్యులరైజేషన్ చేస్తే 20,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని ఇలా మాట మార్చి ఆ ఎల్ఆర్ఎస్ విధాన్ని ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పైసలు వసూలు చేసే విధంగా ఏదైతే కార్యక్రమాన్ని తీసుకుంటారో దీన్ని వాళ్ళు రద్దు చేసి ఉచితంగా పేద ప్రజలకు ఇవన్నీ కూడా లేఅవుట్లు ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని వారికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, గతంలో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమాలతో పాటు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఇవాళ వాళ్ళు 6 గ్యారంటీల పేరు మీద ఇలా ఓట్లు దండుకొని ఇవాళ వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం కూడా ఉచిత బస్సు ప్రయాణం ఒకటే ప్రారంభించిండ్రు. దాని తర్వాత మొన్ననే మళ్ళీ ఇంకొక హామీ ఏదైతే 10 లక్షల రూపాయలు మరి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ గారు పెంచుతామన్నారో అది ఎవరు కూడా లబ్ధి చేకూరదు, ఎవరికో కొంతమందికి. మళ్ళీ మొన్న 2 హామీలు మళ్ళీ నెరవేరుస్తామని మొన్ననే దాన్ని ప్రారంభించింది. ఇవాళ దాదాపు 1 కోటి చిల్లర మరి గృహజ్యోతి కింద ఉచిత సిలిండర్లు ఏవైతే ఇస్తామన్నారో 1 కోటి కుటుంబాలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేసి అన్ని కూడా చేసి దాదాపు 40 లక్షల మందికి మొదటనేమో మేము ఉచితంగా 500కే సిలిండర్ ఇస్తామని, ఇవాళ మీరు మొత్తం పైసలు కట్టాలి, తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు వేస్తామని, ఆ రకంగా అది మొత్తం కూడా 40 లక్షల మందికి కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో పాటు దాదాపు 1 కోటి చిల్లర కుటుంబాలు ఇలా పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా 200 యూనిట్ల కరెంట్ వస్తుందంటే అది కూడా అన్ని కూడా స్కాన్ చేసి వీళ్ళు వారికి రారు వాళ్ళు వారికి రారని అది కూడా దాదాపు 30-40 లక్షల మందికే వచ్చేటట్టుంది. రేపు వచ్చే నెల తెలుస్తుంది ఎంతో మందికి వచ్చింది అనేది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సంపూర్ణంగా ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ 201 యూనిట్ దాటితే వాళ్ళు మొత్తం కరెంట్ బిల్ కట్టాలి అంటే అందరూ ఇంట్లో చూసుకోవాలి. 200 యూనిట్ దాటకుండా కరెంటు చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఏదో రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాళ్ళు ఏదో కాలయాపన చేయడం, మళ్ళీ రేపు ఇంకో 2 పథకాలు అంటే రాబోయే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికల్లో అన్ని హామీలు మేము నెరవేర్చిన విధంగా రేపు మళ్ళీ ఇండ్ల పథకాలు కూడా ఇస్తామంటారు. ఇవాళ గతంలో అందరికి ఇండ్లు ఇస్తామన్నారు, ఇవాళ నియోజకవర్గానికి 3,500 ఇండ్లే ఇస్తారంట. అంటే ఈ రకంగా ఇవన్నీ కూడా వారు ఏది కూడా చెప్పలేరు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పారు, డిసెంబర్ 9 నాడు 2 లక్షలు తీసుకోండి అందరూ, ఇవాళ 1 లక్ష రూపాయలు చేసిండ్రు. గత ప్రభుత్వం నేను 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. ఎక్కడ పోయింది ఇప్పుడు దాన్ని ఊసేయలేదు. ఇవాళ రైతు భరోసా కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అని ఇవాళ వరకు దాదాపు 3 ఎకరాల రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా అది ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ మనం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాలన్నింటినీ కూడా నిన్న మన నియోగం మళ్ళీ మేము వచ్చిన 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాయి. ఈ 30,000 ఉద్యోగాలు వాళ్ళు నోటిఫికేషన్ ఇలే, మనం నోటిఫికేషన్లు ఇచ్చి అవన్నీ కూడా తయారయ్యి మరి వచ్చే మూమెంట్ లో వారు అధికారం రావడం వల్లనే ఆ 30,000 ఏవైతే ఉద్యోగాలు నిన్న మొన్న ఇస్తుండో అవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి